హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఐటీసీ గ్లోబల్ అనే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక ఎక్సలెంట్ ప్లాన్ గురించి అయితే మీకు చెప్తాను. ప్రజెంట్ ఈ ప్లాన్ మనకి మంచి ట్రెండింగ్లో ఉంది. అలాగే మనకి క్రిప్టో కరెన్సీ కూడా మంచి పాపులర్ అవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఈ ప్లాన్లో ఉన్న 2 కీ పాయింట్స్ వల్ల ఐటీసీ గ్లోబల్ అనేది ఇంటర్నేషనల్గా మంచి పాపులర్ అయింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది 90 డేస్ లోపు డబుల్ అవుతుంది. సెకండ్ పాయింట్ చూస్తే ఒకవేళ మన ఇన్వెస్ట్మెంట్ అనేది 90 డేస్ లోపు డబుల్ కాకపోతే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది మనం రిటర్న్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. సో ఈ ప్లాన్ మనకి కంప్లీట్ గా ఒక ట్రాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నడిచే ఒక అప్రూవ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్. అంటే ఇది మనకి కంప్లీట్ గా పియర్ టు పియర్ కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి మెయిన్ పాయింట్ చూస్తే కనుక మనం ఎవరిని రిఫర్ చేయకున్నా సరే 90 డేస్ లోపు మన ఇన్వెస్ట్మెంట్ అయితే డబుల్ అవుతుంది. అంటే ఇది మనకి కంప్లీట్గా నాన్ వర్కింగ్ ఇన్కమ్. సో ఈ ప్లాన్లో మీకు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కిందని డిస్క్రిప్షన్లోని జాయినింగ్ లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసి ఈ ప్లాన్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్కి సంబంధించి మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా అయితే ఉంటుంది. సో మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా ఈ ప్లాన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్లాన్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇది మనకి ఐటీసీ గ్లోబల్ యొక్క కంప్లీట్ ప్లాన్ పీడిఎఫ్ ఇది. నెక్స్ట్ దీని యొక్క వెబ్సైట్ చూస్తే కనుక మనకి itcglobal.io. సో నెక్స్ట్ మనకి కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక వరల్డ్ వైడ్ క్రిప్టో అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్ మీద మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు కంప్లీట్గా ఉపయోగించే క్రిప్టో కరెన్సీ పేరు ఐటీసీ కాయిన్. ఇక్కడ మనకి ఐటీసీ కాయిన్ యొక్క ఫుల్ ఫామ్ చూస్తే కనుక ఐఆమ్ ట్రాన్స్ కాయిన్. ఇక్కడ మీరు ఐటీసీ కాయిన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక మీరు transcan.org అనే వెబ్సైట్లో మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. సో ఈ కాంట్రాక్ట్ అనేది మనకి అప్రూవ్డా కాదా, మనకి ఎంతవరకు వెరిఫై అయింది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లో అయితే మీరు చెక్ చేయొచ్చు. సో ఈ ఐటీసీ కాయిన్కి సంబంధించి ఇక్కడ 13,000+ వ్యాలెట్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మనకి 15,000+ ప్రమోటర్స్ కూడా ఉన్నారు వరల్డ్ వైడ్. సో వరల్డ్ వైడ్ మనకి 400+ గేమింగ్ ప్లాట్ఫామ్లోని ఐటీసీ కాయిన్ అనేది ఒక పేమెంట్ మెథడ్ కింద కూడా వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ కాయిన్ అనేది మనకి డిఫరెంట్ ఎక్స్చేంజ్లు అయితే మనకి లిస్ట్ అయింది. ఎగ్జాంపుల్కి అయితే ఇక్కడ మనకి చూస్తే coingecko.com, windax.com, coinmarketcap.com అండ్ justswap.io. సో మనకి ఎక్స్చేంజ్లో అయితే ఈ కాయిన్ అనేది ఆల్రెడీ మనకి లిస్ట్ అయింది. సో ప్రజెంట్ మనకి ఈ కాయిన్ వాల్యూ చూస్తే కనుక మన ఇండియన్ కరెన్సీలో 3 రూపీస్ అయితే మార్కెట్ వాల్యూ ఉంది. సో నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీరు అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఈ కంపెనీ యొక్క ప్లాన్ పీడిఎఫ్లో మీరు చెక్ చేయొచ్చు. ఇందులో అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అనేది 100% మనీ బ్యాక్ గ్యారంటీ. అంటే ఇక్కడ మనకి 90 డేస్ లోపు మనకి ఎటువంటి ఇన్కమ్ ఈ ప్లాన్లో రాకపోతే కనుక మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇక్కడ రిటర్న్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇప్పటివరకు ఏంటంటే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో మీరు బిజినెస్ ప్లాన్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ మనకి ఆర్చ్ కాయిన్ అనేది ఎయిర్ డ్రాప్ కాన్సెప్ట్ కింద అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఐటీసీ కాయిన్ అనేది డిఫరెంట్ ఎక్స్చేంజెస్లో ఎలా అయితే లిస్ట్ అయ్యి దాని రేట్ అనేది పెరుగుతూ వస్తుందో అదేవిధంగా మనకి ఫ్యూచర్లోని ఈ ఆర్చ్ కాయిన్ కూడా డిఫరెంట్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యి దీని రేట్ కూడా పెరుగుతూ వస్తుంది. సో ఇందులో మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. సో మనం ఏ ప్యాకేజ్ తీసుకుంటే మనకి ఎన్ని ఆర్చ్ కాయిన్స్ అనేది ఎయిర్ డ్రాప్ కింద వస్తాయో మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఈ ఐటీసీ గ్లోబల్లో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలంటే కనుక ఇందులో మనం రిజిస్టర్ అయిన తర్వాత మన ఐడిని 300 ఐటీసీ కాయిన్స్తో యాక్టివ్ చేసుకోవాలి. ప్రజెంట్ ఒక ఐటీసీ కాయిన్ వాల్యూ అనేది 3 రూపీస్ అయితే ఉంది. అంటే ఇక్కడ మన ఇండియన్ కరెన్సీలో 300 ఐటీసీ కాయిన్స్ ఇంటూ 3 రూపీస్ చూసుకుంటే కనుక మనకి టోటల్గా 900 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి జాయినింగ్ ప్యాకేజీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐటీసీ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ కాబట్టి దాని వాల్యూ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. దీని వాల్యూ ఎంత పెరిగినా సరే జాయినింగ్ ప్యాకేజ్ మాత్రం మనకి ఎప్పటికీ కూడా 900 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ప్రజెంట్ మన ఐటీసీ కాయిన్ యొక్క వాల్యూ అనేది 3 రూపీస్ అయితే ఉంది. ఫ్యూచర్లో దీని వాల్యూ అనేది ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్కి వెళ్ళింది అనుకోండి. సో నార్మల్గా మనకి జాయినింగ్ ప్యాకేజ్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది, 10 రూపీస్ ఇంటూ 300 చూసుకుంటే మనకి 3000 రూపీస్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకి కాయిన్స్ని తగ్గిస్తారు కానీ మనకి జాయినింగ్ ప్యాకేజ్ అనేది 900 రూపీస్ కన్నా ఎక్కువైతే పెంచరు. అంటే అప్పుడు మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 300 ప్లేస్లో 90 కాయిన్స్ మాత్రమే ఉంటాయి. 90 × 10 అప్పుడు మనకి 900 రూపీస్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈ చార్ట్లో చూస్తే కనుక మనకి ఐటీసీ కాయిన్ వాల్యూ అనేది ఫ్యూచర్లో పెరిగితే కనుక ఇక్కడ మనకి 6 వేరియేషన్స్లోని మనకి జాయినింగ్ టోకెన్స్ అనేవి ఎన్ని ఉంటాయో ఇక్కడైతే మనకి క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ మనకి 3 రూపీస్ అయితే ఉంది కాబట్టి ఇందులో మనకి బేసిక్ ప్యాకేజ్ అనేది 300 ఐటీసీ కాయిన్స్ మనం రిజిస్టర్ అవ్వచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ కాయిన్ వాల్యూ అనేది రేట్ పెరిగింది అనుకోండి, అంటే $0.05 to $0.06 మధ్యలో ఉంటే కనుక మనకి జాయినింగ్ కాయిన్స్ అనేది 200 ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి ప్రతి ఫేజ్లో కూడా ఇక్కడ మనకి కాయిన్స్ అనేది తగ్గుతూ వస్తున్నాయి. కానీ దీన్ని మనం ఐఎన్ఆర్లో చూసుకుంటే 900 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో మనకి టోటల్గా 12 ప్యాకేజ్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి జాయినింగ్ ప్యాకేజ్ అనేది 300 ఐటీసీ కాయిన్స్తో మనం స్టార్ట్ చేస్తాం. అంటే మనకి ఇందులో ఫస్ట్ అనేది 1 స్టార్.
తర్వాత 2 స్టార్, 3 స్టార్ ఇలా చూసుకుంటే మనకి టోటల్గా ఇందులో మనకి లాస్ట్ ప్యాకేజ్ వాల్యూ అనేది క్రౌన్. ఇందులో మీరు 1 స్టార్ ప్యాకేజ్ జాయిన్ అయ్యి మనీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్యాకేజ్ కావాలంటే మీరు ఇక్కడ అప్గ్రేడ్ అవుతూ ఉండొచ్చు. లేదా మీ దగ్గర ఎక్కువ మనీ ఉంటే కనుక మీరు ఎన్ని ప్యాకేజెస్ కావాలంటే అన్నీ కూడా ఒకేసారి మీరు బై చేయొచ్చు. ఇక్కడ 1 స్టార్ ప్యాకేజ్కి 300 ఐటీసీ కాయిన్స్ అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే 100 ఆర్చ్ కాయిన్స్ అనేది మీకు ఇక్కడ ఎయిర్ డ్రాప్ కింద వస్తాయి. అదే మీరు సెకండ్ స్టార్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక మీరు 600 ఐటీసీ కాయిన్స్ అనేది ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టాలి. ఇందులో మీకు 200 ఆర్చ్ కాయిన్స్ అనేది ఎయిర్ డ్రాప్ కింద వస్తాయి. సో ఇలా చూసుకుంటే మనకి 3 స్టార్, 4 స్టార్, సో మనకి ఒక్కొక్క ప్యాకేజ్కి ఎన్ని ఐటీసీ కాయిన్స్ కావాలి, మనకి ఎన్ని ఆర్చ్ కాయిన్స్ అనేది ఎయిర్ డ్రాప్ కింద వస్తాయి. ఇక్కడైతే మీరు డీటెయిల్గా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ చార్ట్లోని. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇందులో ఎవరైతే జాయిన్ అవుతారో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు కాంప్లిమెంట్ కింద కొన్ని ఎడ్యుకేషన్ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవి ఏంటంటే కంప్లీట్గా మనకి ఇంటర్నెట్ రిలేటెడ్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఈ ప్లాన్ నుంచి మనం సంపాదించుకోవచ్చు. అందులో మనం ఫస్ట్ చూస్తే కనుక ఐటీసీ డబుల్ బోనస్, దీన్నే మనం కంప్లీట్గా నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటాం. అలాగే మనకి నెక్స్ట్ చూస్తే కనుక మనకి 12 లెవెల్స్లో మనకి ఇందులో బోనస్ అయితే వస్తుంది. దీన్నే మనం వర్కింగ్ అండ్ టీమ్ వర్కింగ్ ఇన్కమ్ కూడా ఉంటాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఐటీసీ ప్రోమో బోనస్, దీన్ని ఏంటంటే మనకి రాయల్టీ ఇన్కమ్ అని కూడా అనొచ్చు. సో ఇందులో మనం ఫస్ట్ ఇన్కమ్ గురించి చూస్తే కనుక ఇది కంప్లీట్గా నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఇక్కడ మీరు ఎవరిని రిఫర్ చేయకుండానే మీ కింద 4 ఐడీస్ అయితే వస్తాయి. ఈ ప్రాజెక్ట్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ బట్టి ఈ ఐడీస్ అయితే మనకి ప్లేస్మెంట్ అవుతూ ఉంటాయి. అంటే మనకి 90 డేస్ లోపు మీ కింద 4 ఐడీస్ కనుక రాకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు రిటర్న్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈచ్ ఐడీ నుంచి ఇక్కడ 150 ఐటీసీ కాయిన్స్ అయితే వస్తాయి. టోటల్గా ఇక్కడ 4 ఐడీస్ నుంచి మీకు వచ్చే టోటల్ కాయిన్స్ అనేది ఇక్కడ 600 ఐటీసీ కాయిన్స్ వస్తాయి. సో ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది 300 ఐటీసీ కాయిన్స్, మీకు రిటర్న్ వచ్చింది 600 ఐటీసీ కాయిన్స్. అంటే ఇక్కడ మీరు ఎవరిని రిఫర్ చేయకుండానే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అయింది. సో ఇక్కడ మీకు వచ్చిన 600 ఐటీసీ కాయిన్స్లో నుంచి ఇక్కడ మీకు 60 ఐటీసీ కాయిన్స్ అనేది 2x పూల్గా అయితే మూవ్ అవుతుంది. సో ఈ 2x పూల్ గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మనకి సెకండ్ ఇన్కమ్ అనేది లెవెల్ బోనస్. సో ఈ లెవెల్ బోనస్ అనేది మనకి టోటల్గా 12 లెవెల్స్ అయితే ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్గా టీమ్ వర్కింగ్ ఇన్కమ్. ఈ ప్లాన్ మీకు బాగా నచ్చి వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే కనుక మీకు 12 లెవెల్స్లోని ఈ ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఇందులో మీరు డైరెక్ట్గా ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్ అయితే ఉంటారు. సో వాళ్ళు ఏ ప్యాకేజ్ అయితే తీసుకుంటారో మీరు రిఫర్ చేసిన డైరెక్ట్ పర్సన్స్ దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇన్కమ్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మనకి ఇందులో 12 ప్యాకేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన పర్సన్ 1 స్టార్ తీసుకుంటే కనుక మీకు 75 ఐటీసీ టోకెన్స్ అయితే వస్తాయి. మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన పర్సన్ సెకండ్ స్టార్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక మీకు 150 ఐటీసీ అయితే వస్తాయి. అదే మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన పర్సన్ థర్డ్ స్టార్ తీసుకుంటే కనుక మీకు ఇక్కడ 375 ఐటీసీ టోకెన్స్ అయితే వస్తాయి. ఇలా ఏంటంటే మీరు ఎవరినైతే డైరెక్ట్గా రిఫర్ చేస్తారో వాళ్ళు ఏ ప్యాకేజ్ అయితే తీసుకుంటారో ఆ ప్యాకేజ్ యొక్క ఐటీసీ కాయిన్స్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే కంప్లీట్గా మనకి డైరెక్ట్గా రిఫర్ చేసిన ఇన్కమ్. సో ఎగ్జాంపుల్కి ఇందులో మీరు ఒక పర్సన్ని రిఫర్ చేశారనుకోండి, ఆ రిఫర్ చేసిన పర్సన్ స్టార్టింగ్ 1 స్టార్తో జాయిన్ అయ్యి బాగా టీం వర్క్ చేసుకుంటూ ఇందులో మనకి మంచి ఇన్కమ్స్ తీసుకుంటూ ఆటోమేటిక్ ఒక్కొక్క స్టార్ అప్గ్రేడ్ అవుతుంటే కనుక మీకు ఒక పర్సన్ నుంచి అన్ని ప్యాకేజీలు తీసుకుంటే మీరు ఒక పర్సన్ నుంచి టోటల్గా తీసుకున్న ఐటీసీ కాయిన్స్ వాల్యూ అనేది 2,47,500 ఐటీసీ కాయిన్స్ అనేది మీరు ఇక్కడ ఒక పర్సన్ నుంచి అయితే తీసుకోవచ్చు. అదే ఇందులో మీరు ఎక్కువ మందిని రిఫర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా ఈ ప్యాకేజెస్ అన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఈ ఐటీసీ కాయిన్స్ అనేది ఇంకా ఎక్కువ వస్తాయి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ స్లైడ్లోని మనం 1 స్టార్ ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకున్న తర్వాత మన కింద టీం కూడా బాగా వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా 1 స్టార్ ప్యాకేజ్ తీసుకుంటే మనకి 12 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎన్ని ఐటీసీ కాయిన్స్ వస్తాయో ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఉంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో మీరు 1 స్టార్ ప్యాకేజ్ తీసుకున్నారు. సో మీరు 1 స్టార్ ప్యాకేజ్ తీసుకున్న తర్వాత కేవలం ఒక పర్సన్ మాత్రమే డైరెక్ట్గా రిఫర్ చేశారు. సో అంటే ఇక్కడ మీకు ఏంటి డైరెక్ట్గా 75 ఐటీసీ టోకెన్స్ అనేది మీకు ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి. సో తర్వాత ఏంటంటే మీరు రిఫర్ చేసిన పర్సన్ కూడా అతను కూడా నెక్స్ట్ ఒక పర్సన్ మాత్రమే రిఫర్ చేశారు. సో అతను మీకు సెకండ్ లెవెల్లో వస్తారు. సో అక్కడ నుంచి మీకు 15 ఐటీసీ కాయిన్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి ఈ పర్సన్ కూడా ఒక పర్సన్ మాత్రమే రిఫర్ చేశారు. అలాగేంటంటే మనకి చార్ట్ అనేది 12 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా ఒక్కొక్కరిని రిఫర్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు టోటల్గా వచ్చే ఐటీసీ కాయిన్స్ అనేది 150. ఇదేంటంటే మనకి సింగిల్ లెగ్, అంటే జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఒక్కొక్కరిని జాయిన్ చేసుకుంటూ వెళ్తే టోటల్గా మీకు ఇక్కడ 150 ఐటీసీ కాయిన్స్ అయితే మీకు వస్తాయి. అదే ఎగ్జాంపుల్కి మీరు డైరెక్ట్గా ఒక 2 మెంబర్స్ని రిఫర్ చేశారనుకోండి, ఆ 2 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు 2 మెంబర్స్ని చేసుకుంటూ వెళ్తే కనుక మీకు 12 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు తీసుకునే టోటల్ ఐటీసీ కాయిన్స్ అనేది 49,314. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 3x3 మ్యాట్రిక్స్లోని ఇక్కడ చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా 3x3 మ్యాట్రిక్స్లో టీం అనేది పెంచుకుంటూ వెళ్తే కనుక ఇందులో మీరు తీసుకునే టోటల్ ఐటీసీ కాయిన్స్ వాల్యూ అనేది 47,83,248 ఐటీసీ కాయిన్స్ అయితే మీరు ఇక్కడ తీసుకోవచ్చు.
సో ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్కి 1 స్టార్ గురించి అయితే మనకి చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే మనకి టీమ్ అనేది పెరుగుతుంది అనుకోండి, లెవెల్ వైజ్ మనకి ఇన్కమ్ అయితే ఇదే విధంగా వస్తుంటుంది. సో 1 స్టార్ అవ్వచ్చు, 2 స్టార్ అవ్వచ్చు, 3 స్టార్ అవ్వచ్చు, ఏ స్టార్ అయినా సరే మనకి ఈ 12 లెవెల్లో ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడైతే మనకి క్లియర్గా ఉంది. సో 1 స్టార్ చూసుకుంటే మనకి 75, అదే మీరు 2 స్టార్లో మీకు ఎందుకు ఉంటే కనుక 150, అదే 3 స్టార్కి అయితే 375. సో ఇదేంటంటే మనకి లెవెల్ 1 అంటే డైరెక్ట్గా మనం రిఫర్ చేసిన పర్సన్స్ ఏ స్టార్ ప్యాకేజ్ అయితే తీసుకుంటారో అక్కడ నుంచి మనకి డైరెక్ట్గా వచ్చే ఇన్కమ్. అదే మనం రిఫర్ చేసిన పర్సన్స్ కూడా వాళ్ళు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళు మనకి సెకండ్ లెవెల్ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి మనకి సెకండ్ లెవెల్లో ఏ ప్యాకేజీలో మనకి ఎన్ని ఐటీసీ కాయిన్స్ వస్తాయనేది ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. సో ఇందులో మనకి థర్డ్ ఇన్కమ్ అనేది ఐటీసీ ప్రోమో బోనస్, దీన్ని మనం రాయల్టీ ఇన్కమ్ అని కూడా అంటాం. సో ఇందులోని డైమండ్ అంతకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఎవరైతే బై చేసుకుంటారో వాళ్ళు ఈ రాయల్టీ ఇన్కమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మీకు ప్రీవియస్గా 2x పూల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మన కింద ఎప్పుడైతే 4 ఐడీస్ అనేది ఆటోమేటిక్గా వస్తాయో మనకేంటంటే టోటల్గా 600 ఐటీసీ కాయిన్స్ అయితే వస్తాయి. ఇందులో నుంచి 2x పూల్ కోసం 60 ఐటీసీ కాయిన్స్ అనేది వీళ్ళు మూవ్ చేస్తారు. సో ఇక్కడ 2x పూల్కి మూవ్ అయిన కాయిన్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ కింద ఎవ్రీ మంత్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. సో ఇక్కడ ఈ 5 ర్యాంక్స్కి ఎవరైతే రీచ్ అవుతారో ప్రతి ర్యాంక్కి కూడా ఇక్కడ 20% అనేది అలికేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో మనకైతే ఇక్కడ సింపుల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్కి మనకి 1 మంత్లోని 2x పూల్ కింద ఒక 10 lakhs అయితే ఐటీసీ కాయిన్స్ మూవ్ అయ్యాయి అనుకోండి. ఆ 10 lakhsలోని మనకి 5 పూల్స్ అయితే ఉన్నాయి. అంటే ఈచ్ పూల్కి వీళ్ళు ఏం చేస్తారు 20% అయితే మూవ్ చేస్తారు. సో ఇందులో మనకి ఫస్ట్ది డైమండ్ పూల్ కాబట్టి సో డైమండ్ పూల్కి వీళ్ళు 2 lakhs అయితే మూవ్ చేస్తారు. సో పర్టికులర్గా ఆ మంత్లో ఎంతమంది అయితే డైమండ్ పాయింట్స్ అచీవ్ చేసిన మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పూల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఏంటంటే మనకి ఇక్కడ 100 పాయింట్స్ అచీవ్ చేసిన మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక పాయింట్కి ఇక్కడ వీళ్ళు 2 lakhs by 100 డివైడ్ చేస్తే కనుక ఒక పాయింట్కి ఏంటంటే ఇక్కడ 2000 ఐటీసీ కాయిన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ మంత్లోని మీ దగ్గర ఎన్ని డైమండ్ పాయింట్స్ అయితే ఉన్నాయో ఆ పాయింట్స్ ఇంటూ 2000 ఐటీసీ కాయిన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎగ్జాంపుల్కి పర్టికులర్ మంత్లో మీ దగ్గర ఒక 3 పాయింట్స్ ఉన్నాయనుకోండి, 3 into 2000 ఐటీసీ, టోటల్గా మీకు 6000 ఐటీసీ కాయిన్స్ అనేది ఇక్కడ మీకు డైమండ్ రాయల్టీ ఇన్కమ్ కింద వస్తుంది. సో ఇదే విధంగా ఏంటంటే ఇందులో మనకి టోటల్ 5 పూల్స్ ఉన్నాయి కాబట్టి 5 పూల్స్ కూడా ఇదే విధంగా డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ చూస్తే కనుక మీరు సెల్ఫ్ అప్గ్రేడ్ అంటే మీరు డైరెక్ట్గా డైమండ్ అయితే కనుక మీకు 3 పాయింట్స్ అయితే వస్తాయి. అదే మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళు అప్గ్రేడ్ అయితే కనుక మీకు 1 పాయింట్ అయితే వస్తుంది. అంటే పర్టికులర్ 1 మంత్లో ఇక్కడ మీకు 4 పాయింట్స్. ఓకే, అదేవిధంగా మీరు ఇక్కడ 5 లెవెల్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు సెల్ఫ్ అప్గ్రేడ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో మీకు 3 పాయింట్స్ వస్తాయి. మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళు రిఫర్ చేసుకుంటే మీకు 1 పాయింట్, అంటే మీకు టోటల్గా 4 పాయింట్స్. సో పర్టికులర్ ఈ మంత్లో 1 పాయింట్ వాల్యూ అనేది ఇక్కడ 2000 అయితే ఉంది. సో మీరు సెల్ఫ్ అప్గ్రేడ్ అయి ఉంటే కనుక మీకు 3 పాయింట్స్ అయితే వస్తాయి. 3 into 2000, సో టోటల్గా మీకు ఇక్కడ 6000 ఐటీసీ కాయిన్స్. సో ఫ్రెండ్స్ ఇందులో ఉన్న 3 ఇన్కమ్స్, ఫస్ట్ది అయితే మనకి కంప్లీట్గా నాన్ వర్కింగ్ ఇన్కమ్, సెకండ్ది కంప్లీట్గా వర్కింగ్ ఇన్కమ్, థర్డ్ది కంప్లీట్గా రాయల్టీ ఇన్కమ్. సో నెక్స్ట్ ఇందులో మనకి కంపెనీ ఫ్రీ ఐడి కాన్సెప్ట్ కూడా పెట్టింది. సో మనలో చాలామంది ఏంటంటే ఫ్రీగా రిజిస్టర్ అవుతారు కానీ 900 రూపీస్ అనేది పే చేయాలంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు టీం వర్క్ అనేది బాగా చేస్తారు. సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే ఫ్రీ ఐడి కాన్సెప్ట్ పెట్టింది. సో అంటే ఇక్కడ మీరు ఫ్రీగా ఐడి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు అట్లీస్ట్ ఒక 4 మెంబర్స్ని అయితే డైరెక్ట్గా రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి 1 స్టార్కి మనకి 300 ఐటీసీ టోకెన్స్ కావాలి. అంటే ఎగ్జాంపుల్కి మీరు రిఫర్ చేసిన 4 మెంబర్స్ కూడా 1 స్టార్ ప్యాకేజ్కి అప్గ్రేడ్ అయితే మీకు ఆటోమేటిక్గా 75 into 4, సో టోటల్గా 300 ఐటీసీ కాయిన్స్ వస్తాయి. మీరు ఇమీడియట్గా 1 స్టార్ ప్యాకేజ్ని యాక్టివ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఎవరైతే ఇందులో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బాగా టీం వర్క్ చేసి వచ్చిన ఇన్కమ్తో వాళ్ళ ఐడిని యాక్టివ్ చేసుకోవాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆప్షన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మరి ఐటీసీ గ్లోబల్ యొక్క కంప్లీట్ బిజినెస్ ప్లాన్ అనేది. ఇందులో మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది, వర్కింగ్ ఇన్కమ్ ఉంది, రాయల్టీ ఇన్కమ్ కూడా ఉంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా మనీ అనేది చాలా అవసరం. మనకి ఐటీసీ గ్లోబల్ అనేది మనీ సంపాదించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసింది. సో ఇందులో మీరు రిజిస్టర్ అయ్యి మంచి ఎర్నింగ్స్ అయితే సంపాదించుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.